డాక్టర్ జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు మనం చూస్తూనే ఉన్నాం. లైఫ్ స్టైల్‌లో మార్పుల వల్లో లేకపోతే ఎందుకు ఈ డయాబెటిస్ అనేది ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంటే 60 ప్లస్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా డయాబెటిక్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. అందరూ కూడా దీన్ని వస్తున్నా కూడా పెద్దగా డయాబెటిక్ వచ్చింది అని అనుకుంటున్నారు. అంటే అంత కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్‌లో. అసలు ఇది ఇలా మార్పు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటారు? ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా కామన్‌గా అయిపోయిందండి. ప్రతి ఫ్యామిలీలో ఒకరు, ఇద్దరు డయాబెటీస్ ఉండడము గమనిస్తున్నాము. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. దీంట్లో మెయిన్‌గా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిందండి. హ్మ్. మన జీవన శైలిలో ఈ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఎక్కువ కూర్చొని వర్క్ చేయడము, తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంటే కంప్లీట్‌గా టైంకి విరుద్ధంగా అంటే హ్మ్. నైట్ పడుకునే టైంలో మనం వర్క్ చేయడము, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ మరియు జంక్ ఫుడ్ ఈటింగ్ హ్మ్. అంటే మనము ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తింటున్నాము. ఓకే. ఈజీగా అవైలబుల్ ఉన్న ఫుడ్స్‌ని మనం ప్రిఫర్ చేసి ఎక్కువ తింటున్నాం కాబట్టి ఈ హై క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటున్నాం. ఓకే. దాని గురించే ఈ డయాబెటీస్ ఎక్కువ అవటానికి ఆస్కారం అయింది. ఇంకోటి ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని గుర్తించబడింది. హ్మ్. అలా మినిమమ్ 10 మందిలో ఇద్దరికి డయాబెటీస్ ఉందని హ్మ్. ఆహ్, ఈ రీసెర్చ్ రైట్. తెలుస్తుంది. కానీ అన్ నిజంగా మీరన్నట్టు ఫ్యామిలీలో కూడా ప్రతి అంటే పేరెంట్సో ఆర్ పిల్లలు ఎవరో ఒకళ్ళు కామన్‌గా ఇద్దరికైతే ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఉంటున్నారు. అవునండి. కామన్ అవును. అయిపోయిందది. కానీ 60 ప్లస్ ఉన్న ఏజ్ వాళ్ళకి డయాబెటిక్స్ ఉండట్లేదు కానీ ఈ లోపున్న వాళ్ళకి మేజర్‌గా కనిపిస్తోంది. అంటే ఇంతకు ముందు మన పేరెంట్స్ లైక్ మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ లేవు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అటాక్ అవుతుంది. అంటే మేజర్‌గా ఫుడ్ ఒకటే ఇష్యూ అంటారా? అంటే ఫుడ్ ఒకటే కాదండి. హ్మ్. ఇదే మనం చెప్పుకున్నట్టు జీవన శైలి అన్నాం కదా! అప్పుడు ఈ ఈజీగా ట్రావెల్ మనము చిన్న చిన్న పనులకు కూడా మనము బైక్స్ వాడడము, కార్స్ వాడి వెహికల్స్‌లో వెళ్ళి చేసుకోవడం ఇప్పుడు జరుగుతుంది. హ్మ్. పాత వాళ్ళకు ఆ సదుపాయాలు లేకుండే కాబట్టి హ్మ్. వాళ్ళు ఎక్కువ వరకు కాలినడకతో ఎక్కడికైనా ఎంత దూరమైనా గానీ, ఓ 10 కిలోమీటర్స్ అయినా గానీ ఈజీగా వెళ్ళి హ్మ్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుండే. కానీ ఇప్పుడు మనము ఈజ్ ఆఫ్ ట్రావెల్ ఎక్కువైపోయింది కాబట్టి, ఈజీగా మనము వెహికల్స్ వాడుకుంటా ఈ బద్ధకం అనేది ఎక్కువైపోయింది. లేజినెస్ ఎక్కువైపోయింది. ప్లస్ డ మనము ఎక్సర్సైజ్ అనేది అసలు మన లైఫ్ స్టైల్‌లో లేదు. రైట్. అందుకని ఈ మన తిన్న ఆహారంని ఎక్స్‌పెండ్ చేసుకోవాలి. అంటే తిన్న ఆహారంలోని క్యాలరీస్‌ని మనం ఎక్స్‌పెండ్ చేసుకుంటే, మనకు డయాబెటిస్ లేకుండా కరెక్ట్‌గా ఈ గ్లూకోజ్ కంట్రోల్ ఉంటుందండి. హ్మ్. అంటే డయాబెటిస్‌ని కూడా అంటే 2 టైప్స్ ఆర్ 3 టైప్స్ కింద చెప్తూ వస్తారు. టైప్ 1, టైప్ 2 అంటే కొంతమందికి బ్లడ్ షుగర్, కొంతమందికి యూరిన్ షుగర్ అంటూ ఉంటారు. అసలు ఈ డిఫరెన్స్ ఏంటి? అంటే మెయిన్‌గా ప్రధానంగా డయాబెటిస్ 3 రకాలుగా గుర్తించబడింది. హ్మ్. అది టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ మరియు ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిస్ అంటే జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇవి ప్రధానంగా గుర్తించబడాయి. హ్మ్. ఈ అండ్ యూరిన్ షుగర్ అనేది ఇప్పుడు కొద్దిగా మనము ఎక్కువ చూస్తలేము. హ్మ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ యూరిన్ షుగర్ గూడా ఒక ప్రామినెంట్ మార్కర్‌గా తీసుకుంటుండే. కానీ ఇప్పుడు యూరిన్ షుగర్ కాకుండా మెయిన్‌గా బ్లడ్ షుగర్స్ అంటే ఫాస్టింగ్ షుగర్స్, పోస్టల్ షుగర్స్ ఇంకోటి హెచ్‌బీఏ1సీ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్‌ని ప్రధానంగా చూస్తున్నాము. హ్మ్. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటే 3 నెలల యావరేజ్ షుగర్ మనకు క్లియర్‌గా తెలుస్తుంది కాబట్టి ఓకే. ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటిస్ అంటే బ్లడ్‌కి సంబంధించిన ఇది అసలు ఎలా తెలుసుకోగలుగుతాం మనం? అంటే ఒక ఒక మనిషిలో ఈ డయాబెటిక్ అటాక్ అయింది అని చెప్పేసి ఎలాంటి లక్షణాల వల్ల బయటపడుతుంది? ఆహ్, ప్రధానంగా డయాబెటిస్‌లో కొన్ని లక్షణాలు ఉంటాయండి. దీంట్లో అధిక మూత్ర విసర్జన, అధిక ఆకలి, ఎక్కువ దప్పిక మరియు వెయిట్ లాస్ తెలియకుండా అంటే బరువు తగ్గడము మరియు ఈ గాయాలు మానకపోవడము, చూపు మందగించడము, ఒక ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ అనమాట. అంటే ఆహ్, మనము ఏదైనా పనులు చేసుకుంటందుకు చాలా వీక్‌గా అనిపిస్తుంది. దీని గురించి ఇందులో ఈ లక్షణాలలో ఏవన్నా 2 ఉంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఒక జనరల్ ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేసి డయాబెటిస్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటే ముందు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకోవచ్చు. హ్మ్. అదేమైనా ఎక్కువ ఉంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మరియు హెచ్‌బీఏ1సీ అనే టెస్ట్ ఓకే. చేసుకుంటే డయాబెటిస్ ఉందా లేదా తెలుస్తుంది. అంటే మీరన్నట్లు ఇప్పుడు ర్యాండమ్‌గా మనం బ్లడ్ లెవెల్స్ అదే చెక్ చేసినప్పుడు దాంట్లో షుగర్ లెవెల్స్ ఎంత వరకు ఉంటే తర్వాత మనం పోస్ట్ లంచ్, పాస్ లంచ్‌కి సంబంధించిన టెస్ట్‌లు చేయాలంటారు? ఫాస్టింగ్ మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎప్పుడైనా అంటే ఏ టైం లోనైనా బ్లడ్ తీసుకుంటే 140 నుండి 160 వరకు ఉండాలండి. మరియు ఫాస్టింగ్ అంటే ఓ 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండి మరి బ్లడ్ ఇస్తే 90-110 వరకు ఉంటే మంచిది. హ్మ్.
అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటారు. ఇలా మళ్ళీ పోస్ట్ లంచ్ అంటే తిన్నాక 1.5 to 2 hours తర్వాత టెస్ట్ చేసుకుంటే 140 నుండి 160 వరకు ఉండొచ్చండి. ఓకే. ఇలా ఏమైనా ఎక్కువ ఉంటే మనము డయాబెటీస్గా గుర్తించబడుతుంది. ఓకే.